ఐపీఎల్ 2025 సీజన్ రసవత్రంగా సాగుతోంది. ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్ ఐపీఎల్లో టాప్ జట్లు చతికిల పడగా మిగతా జట్లు ఊహించిన రీతిలో పుంజుకుని మంచి పర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ దశకు ఏ జట్లు చేరుతాయనే అంచనా అయితే ఏర్పడింది. బెంగళూరు, ముంబై, గుజరాత్ ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్ కి దాదాపుగా చేరుకోగా నాలుగో జట్టు ఏది అనే విషయంలో మాత్రం కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఈ పరిస్థితిలో ఐపీఎల్ 2025 ఫైనల్స్ లో ఏ జట్లు తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాలకు సంబంధించి దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కీలక విశ్లేషణ చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఐపీఎల్ 2025 సీజన్లో ఎన్నో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక మంది యువ ఆటగాళ్లు కూడా ఈ సీజన్లో అసాధారణ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ సీజన్ దాదాపు తుది దశకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ కు ఏ జట్లు వెళ్తాయి, ఫైనల్స్ లో ఎవరెవరు తలపడే అవకాశాలున్నాయనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. నాకున్న అంచనా ప్రకారం బెంగళూరు, ముంబై, గుజరాత్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు దాదాపు చేరుకున్నాయి. తాజాగా చెన్నైపై బెంగళూరు జట్టు సంచలన విజయం సాధించి 16 పాయింట్లకు చేరుకుని చాలా పటిష్ట స్థితిలో నిలిచింది. ఎప్పుడూ లేనంతగా ఆర్సీబీ ఈ సీజన్లో బలంగా కనబడుతోంది. ఇక 4వ స్థానంలో పంజాబ్ లేదా ఢిల్లీ జట్లలో ఏదో ఒక జట్టు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ కు చేరబోయే జట్లన్నింటినీ గనుక విశ్లేషించి చూస్తే ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ కూడా పటిష్టంగా కనబడుతున్న జట్లు రెండు ఉన్నాయి. ఆ రెండు జట్లే ముంబై అలానే బెంగళూరు. మిగతా జట్లలో అన్ని విభాగాలు అంత గొప్పగా లేవు. గుజరాత్, పంజాబ్, ఢిల్లీ ఈ మూడు జట్లలో కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా పేలవంగా ఉంది. అదే బెంగళూరు, ముంబై జట్లను గమనిస్తే వీళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి నా అంచనా ప్రకారం ఈ సీజన్ ఐపీఎల్ ఫైనల్లో ముంబై అలానే బెంగళూరు జట్లు తలపడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక కప్ గెలవడం విషయానికి వస్తే ఏడాది ఆర్సీబీ చాలా కసిగా ఆడుతుంది. ముంబై ఏమో అనూహ్యంగా పుంజుకుంది. ఈ పరిస్థితిలో కప్ ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే అని గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ చెప్పినట్లు ఏడాది ఐపీఎల్ ఫైనల్స్ కు ముంబై అలానే బెంగళూరు జట్లు చేరుకుంటాయా లేక వేరే జట్లు ఫైనల్స్ కు చేరుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.